Hi, church. Good morning. My name is Pastor Solomon S. Kalaga from India, and I'm bringing the greetings from India. We are so thankful for your prayers, for your kind, heartful generosity all the years. All our churches in India, as well as the Widows Ministry and the Orphanage Ministry, they convey their heartful regards to you. Thank you so much. ప్రియ నా సహోదరులారా సహోదరాండ్రులారా, Dear brothers and sisters, ఈ రోజున మీతో దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి గురించి మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. I would like to share about a person in the Bible today. పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్య భాగాన్ని నేను చదివినప్పుడు నా జీవితంలో నా యొక్క విశ్వాసమును దేవుడు ఎంతగానో వృద్ధి పొందించాడు. When I studied this character from the Bible, God has increased my faith in the words that I can't express. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు రాయబడినటువంటి వచనాలండి. It's in book of Luke, chapter 19, verses 1 to 10. దేవుడు ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఏ విధంగా మార్పు చేశాడు అనేది అందులో వ్రాయబడి ఉందండి. In that scripture, in that story, God shows how God came down to earth to change our identities. ప్రియ నా సహోదరులారా సహోదరులారా, Dear brothers and sisters, who is your identity and what is your identity? ఈ సమయమందు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకున్నప్పుడు, as we look into the word today, ఈ లోకములో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి ఉన్నారు. No one is perfect in this world. All fall short of the glory of God. మీ గుర్తింపు నా గుర్తింపు మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు మనుష్య కుమారుడిగా వచ్చాడు. 2000 years ago, Jesus came down as a human being to redeem us from our sins. సృష్టి ఆరంభములో దేవుడు ఆదామును కలుగు చేసినప్పుడు ఆదాము దేవుని కుమారుడని బైబిల్ చెప్తుంది. When in the creation, when God created Adam, God created Adam in his own image. పరిశుద్ధ లేఖనములో లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనములో ఆదాము దేవుని కుమారుడని వెల్లడిపరిచి ఉన్నది. In Gospel of Luke, chapter 3, verse 38, the Bible says that Adam is the son of God. దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా రావడానికి ముఖ్య ఉద్దేశము, the main reason for God to come down to earth, మనుష్య కుమారులుగా ఉన్న మనలను దేవుని కుమారుడిగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. This is because Jesus had to come down to earth as a human being in order to die for us, to restore our identity. My brothers and sisters, Jesus changed his identity to change my identity. కాబట్టి సమయమందు దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి ఆయన మనుష్య కుమారుడిగా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుష్య కుమారుడై ఉన్న నన్ను దేవుని కుమారుడిగా మార్చడానికి. So the main reason for Jesus to coming down to earth is to change the identity of the human beings, to change my identity to become a child of God. ఈ రోజున మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం మీ హృదయంలోకి చొచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన మీ ఐడెంటిటీ అనేది మారుస్తాడండి. If this word that I'm preaching would impact you, your identity is going to be changed today. పరిశుద్ధ లేఖనములో ఆదాము గురించి రాయబడి ఉంది, ఆదాము దేవుని కుమారుడు. God's words is Adam. Adam was the son of God. కానీ ఆదాము పాపమునకు లోనవటం వలన, పాపం చేయటం వలన దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. Because Adam sinned, he lost the image of God. He lost the glory of God that he was created, image that he's created in God, in him. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంది, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. In Luke, in Gospel of Luke, chapter 19, in verse 10, it says, "For the Son of Man came to seek and to save the lost."
యెరికో పట్టణములో ఒకానొక వ్యక్తి జీవిస్తా ఉన్నాడండి. In the city of Jericho, there is this man living. యేసుక్రీస్తు ప్రభువారు చాలా సార్లు ఆ పట్టణాన్ని సందర్శించారు. Jesus has visited that city many times. యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా ఉన్న దినాల్లో ఆయన అనేక సార్లు ఆ యొక్క పట్టణమును అనగా ఆ యెరికో పట్టణమును సందర్శించారు. So when Jesus was walking on this earth, he actually visited that city several times. యెరికో పట్టణం ఒక శాపగ్రస్తమైనది, ఒక దేవుని చేత శపించబడినటువంటి పట్టణము. Yeah, Jericho has a reputation of being as a cursed city. ఆ పట్టణంలో ఒక వ్యక్తి జీవిస్తున్నాడంటే అతని పేరు జక్కయ్య. There was this man called Zacchaeus. పొట్టివాడు, ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జక్కయ్య. He's a short man and a very rich man and a tax collector. కానీ ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఆ యెరికో పట్టణంలో ఆ యొక్క వ్యక్తికి అందరూ కూడా పాపి అయిన మనుష్యుడని ఒక నిక్నేమ్ తో పిలుస్తున్నారు. So he had this reputation of being a sinful man. He's got the title. He carried this tag of being a sinful man on his life. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణం మీద వెళ్లిచుండగా one day Jesus was passing through that city of Jericho. యేసుక్రీస్తు ప్రభు జనసమూహం మధ్య ఉన్నప్పుడు జనసమూహం మధ్య ఉన్న యేసుక్రీస్తును చూడాలని ఆతృతపడి ఆ యొక్క స్థలానికి వెళ్ళినప్పుడు this man Zacchaeus had this desire to see Jesus in that crowd. జక్కయ్య పొట్టివాడైనందున యేసు ప్రభువును చూడలేకపోయాడు. Because of his height, his stature, he could not quite see Jesus Christ. ప్రియ దేవుని బిడ్డలారా, dear brothers and sisters, మన యొక్క వ్యక్తిగతంగా మన ఆలోచనలు మన తలంపులతో దేవుని సన్నిధికి వచ్చి చూడాలనుకున్నప్పుడు మన ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చూడలేకపోతామండి. If we come by our own strength, if we try to achieve God's revelation by our own means, it's never possible. దేవుడి నీ హృదయములో ఉన్న ఆలోచనలు ఆయన ఎరుగుచున్నాడు. God knows exactly. దేవుడి నీ తలంపులు ఎరుగుచున్నాడు. God knows your thoughts exactly. దేవుడి నీ ఉద్దేశాలు నీ తలంపులు ఎరుగుచున్నాడు. He knows your desires. నీకేది కావాలో నీకేది అవసరతగా అక్కరగా ఉందో ఆయనకు తెలుసును. He knows your needs. యేసు ప్రభువారు చెట్టు దగ్గరికి వచ్చి Jesus came to that sycamore tree. పైన ఉన్న జక్కయ్యను చూచి He saw Zacchaeus. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. Zacchaeus, quick, come down. I must be a guest in your home today. జక్కయ్య సర్ప్రైజ్ అయ్యాడు. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. Zacchaeus was absolutely stunned. దీని వెంటనే దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి తోచుకుని వెళ్ళాడు. Came down and took Jesus to his house. యేసు ప్రభువుతో కలిసి జక్కయ్య కొంతసేపు సహవాసం చేశాడండి. Zacchaeus had a fellowship with Jesus for some time. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో జక్కయ్య తన పాప స్థితిని గ్రహించగలిగాడు. Zacchaeus could see his sin in his life in that short time. ప్రియ సహోదరులారా, సహోదరాండ్రులారా, ఎప్పుడైతే యేసు ప్రభుతో మనం ఫెలోషిప్ చేస్తామో, సహవాసం చేస్తామో, మన పాపపు స్థితి అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. When we spend time in the presence of Jesus, you realize the deepest sin of your own life. జక్కయ్య యేసు ప్రభుతో కలిసి ఆ యొక్క గృహంలో సహవాసం చేస్తా ఉన్నప్పుడు when Zacchaeus was spending this time with Jesus Christ in his house, వెంటనే లేచి ప్రభువా, he woke up, he stood up and said, Jesus, ప్రభువా, నేను ఎవరి యొద్ద అన్యాయముగా దేన్నైనా తీసుకుంటే నేను 4 గంటలు చెల్లిస్తాను. Jesus, I will return whatever I've taken from people 4 times if I've actually wronged them in any way. ప్రభువా, నా ఆస్తులు సగం పేదవాళ్ళకి ఇస్తున్నాను ప్రభువా. I'll give half of my wealth to the poor people. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుతో చెప్పలేదు కదా, నీ ఆస్తిని పేదవాళ్ళకి ఇవ్వు, నువ్వు ఎవరి దగ్గర అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే తిరిగి వాళ్ళకి ఇచ్చని చెప్పలేదు కదా. So Jesus did not tell Zacchaeus to do that, to give his wealth to the poor. యేసుక్రీస్తు ప్రభుతో జక్కయ్య ఫెలోషిప్ చేస్తున్నందున తను చేసిన అపరాధము, తను చేసిన పాపము తనను గద్దించింది. But because he was spending time with Jesus, he was able to realize that this is the action that he needs to take. జక్కయ్య యొక్క పరివర్తనం చూసి, జక్కయ్య యొక్క మనసులో మార్పు చూసి, ఇతడును అబ్రహాము కుమారుడి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు చెప్పారు. Jesus, looking at Zacchaeus, he said, today the salvation has come into your house. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో చెప్పిన మాట, జక్కయ్య నీవు అబ్రహాము కుమారుడివే. Jesus said, Zacchaeus, you are son of Abraham. అబ్రహాము విశ్వాసులకు తండ్రిని బైబిల్ చెప్తుంది కదా.
So Abraham is the father of faith. ఇప్పుడు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయినప్పుడు జకయ్య విశ్వాసులకు తండ్రిని అబ్రహామునకు కుమారుడిగా ఉన్నాడు. When Abraham is the father of faith, it means actually being son of Abraham means actually he is a son of faith as well. He's a believer. కాబట్టి జకయ్య కూడా ఒక విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ క్షణములో ఆయనకు పిలిచారు. So Jesus called him with that title, you are son of Abraham. అప్పటి వరకు జకయ్య యేసు ప్రభుతో ఉన్నప్పుడు మనుషులందరూ కూడా జకయ్యని ఏమన్నారంటే పాపి అయిన మనుషుని యొద్ద మనుష్య కుమారుడిని యేసుక్రీస్తు బస చేయడానికి వెళ్ళారని చాలా మంది సనుక్కున్నారు. Until then, everyone called him a sinful man, and they were grumbling and muttering that why did Jesus spend time with this sinful man? లోకమంతా కూడా జకయ్యను చూసి పాపి అయిన మనుష్యుడు పాపి అయిన మనుష్యుడు పాపి అయిన మనుష్యుడు అని వారు గుర్తించి మాట్లాడుతున్నారు. All the society and his community called him a sinful man. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇంటికి రక్షణ వచ్చినది నీవు అబ్రహాము కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు జకయ్య ఐడెంటిటీ మార్చాడండి. But Jesus changed his identity. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడయ్యుండి మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చాడంటే మనుష్య కుమారుడైనటువంటి జకయ్య దేవుని కుమారుడిగా మార్చడానికి జకయ్య ఇంటిలోకి వెళ్ళి జకయ్యతో సహవాసం చేసి జకయ్య పాపైన స్థితిని మార్చి జకయ్యను పవిత్రునిగా చేశాడు. Jesus came down to earth so that he can change our identity like he did with Zacchaeus, that he went to his house and changed his identity. 45 సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగినట్టు ఒక సంఘటన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. I'd like to share something what happened in my life 40 years ago. 45 సంవత్సరాల క్రితం మా యొక్క కుటుంబంలో జరిగిన సంఘటన ఈ రోజున మీతో పంచుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I'd like to praise God for that miracle that he has done in my life. నేను 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారిని కోల్పోయాను. I was 1 year old and then I lost my dad. మా నాన్నగారు కడుపు నొప్పి బాధ తట్టుకోలేక అప్పట్లో సరైన వైద్యం అందలేక మా నాన్నగారు తనకు తానుగా ఉరి పూసుకొని చనిపోయారండి. So my dad had committed suicide because he could not bear his stomach pain, and also he could not afford the medical expenses at the time, and then he had to commit suicide. He committed suicide at the time. సో నేను మా ముగ్గురు అన్నదమ్ములు అక్క మా అమ్మ రోడ్డు మీద పడ్డాము. So me, my 3 brothers and the sister and my mom, we had nothing at the time. ఎప్పుడైతే అప్పటికి మా అమ్మ వయసు సుమారు 25 సంవత్సరాల వయసు ఉండొచ్చండి. My mom was approximately 25 years of age. ఆ సమయం అందు ఎప్పుడైతే మేము మా యొక్క జీవితంలో మేము మా నాన్నను కోల్పోయామో మా యొక్క జీవితం చాలా దుర్భరమండి. When we lost our dad, our life was really miserable at the time. ముఖ్యంగా మా భారతదేశంలో విధవరాండ్ర యొక్క జీవిత విధానము చాలా కష్టతరమైనది. ఎప్పుడైతే ఒక స్త్రీ తన భర్తను కోల్పోతుందో మరొక వివాహం చేసుకోవడానికైనా లేక ఇంకొకరి ఆదరణ పొందడానికైనా ఎటువంటి అర్హత లేదండి. In India, because of the cultural context, a widow's life will be very difficult because she cannot remarry, or she cannot get any support from the government or anything like that. మా అమ్మ దుర్భరమైన జీవితం జీవిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇంటింటికి పాచి పని చేస్తూ మమ్మల్ని మా ముగ్గురు అన్నదమ్ములను చదివించి మాకు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువచ్చిందండి. So my mom was having a very difficult time working in several houses as a maid, and helping all of us, all the children, to feed. మా బంధువులు మా రక్త సంబంధికులు గ్రామస్తులైన అయిన వారు ఎవరు కూడా మా అమ్మనైనా మమ్మల్నైనా చేర్చుకోలేదండి. Our relatives or our community, local community, no one came forward to help us at the time. భయంకరమైన దుర్భరమైన జీవితం జీవించాం. It was a very difficult time at the time. మా దుర్భరమైన జీవితాన్ని చూసి ఒక సంఘము బాప్టిస్ట్ చర్చ్ వారు మా యొక్క కుటుంబాన్ని ఆదరించడానికి ఆ యొక్క చర్చ్ దగ్గర ఒక చిన్న స్థలంలో ఒక పూరిపాక వేసుకోవడానికి స్థలం ఇచ్చారండి. So in our village, there's a Baptist church who've seen our plight. Actually, they came forward to help us and gave us a small piece of land to actually build a house, a small house there. మా నలుగురు అన్నదమ్ములు ఒక అక్క చెల్లి అమ్మ మేమందరము కూడా కష్టతరమైన దుర్భరమైన జీవితం కొనసాగిస్తున్న ఆ దినాల్లో my brothers and my sister, when we were living that very difficult time during those times.
ఆ సమయంలో నాకు ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఆ పాస్టర్ గారు రెవరెండ్ మాథ్యూస్ దాస్ గారు. So during those times, I met with this Baptist pastor, Pastor Matthew. ఆయన అనేక మంది యవనస్తులకు, అనేక మంది బిడ్డలకు దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి, దైవిక ప్రేమను గురించి ఆయన బోధించేవారు. His passion was to preach to the young children about God's presence and God's salvation and God's. ఆయనలో ఉన్న దైవిక సంబంధమైన ప్రేమ, దైవిక సంబంధమైన గుణ లక్షణాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. His characteristics and his love really impacted my life. ఆయన తన జీవితంలో వివాహం చేసుకోకుండానే భక్తి యొక్క జీవితమును, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆయన ఒక్కడే లోక రక్షకుడు, ఆయన తప్ప నిత్య రాజ్యానికి మార్గం లేదని ప్రతి ఇంటింటికి, గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించేవారండి. So he used to go door to door, sharing the gospel and sharing the beauty of Jesus. He was never married, and then he committed his entire life to the work of the ministry. ఆ రోజుల్లో అది 1999వ సంవత్సరం అండి, అక్టోబర్ నెల. It's in the year of 1999 in the month of October. భయంకరమైనటువంటి తుఫాను మా యొక్క ఒడిశా రాష్ట్రాన్ని, గంజాం జిల్లాను అతలకుతలం చేసిందండి. So there was a massive cyclone during that time, and our villages were badly impacted by that cyclone. 1999వ సంవత్సరం అక్టోబర్ నెలలో చాలా మంది బిడ్డలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. In 1999, in the month of October, in that cyclone, many people lost their parents and many people lost their children. మా ప్రభుత్వం వారు చేయవలసినటువంటి సహకారము, చేయవలసిన మాదిరికి ఎంతో చేసినప్పటికీ కూడా చాలా మంది పిల్లలు వారికి సరైన వసతులైన, సరైన సహకారమైన అందించబడలేకపోయాయి. So government has supported many people, but then actually still many people could not receive any benefits from the government during that time. ఆ సమయంలో పాస్టర్ మాథ్యూస్ దాస్ గారికి దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు, ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయాలని. So that's when Pastor Matthew had this desire to start an orphanage for all the children who lost their parents. ఆయన ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఆర్ఫనేజ్ పరిచర్య 1996లోనే స్టార్ట్ చేశారు. In the year 1996, he started this orphanage. ఆయన స్టార్ట్ చేసి ఒక్క సంవత్సరం వరకు దేవుని సన్నిధిలో మేమంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవ సేవకుల యొక్క ప్రార్థన విని, So he was praying one day, and then God heard his prayer. మరి స్కాట్లాండ్ దేశంలో ఉన్నటువంటి నా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి పాస్టర్ ఇవాన్ స్క్వెలినో, డాఫ్నే స్క్వెలినో గారిని దేవుడు మా దేశానికి నడిపించాడండి. So that's when my spiritual father, Pastor Ivan Squilino and Daphne Squilino, he brought them from Scotland to India. వారి ప్రోత్సాహం వల్ల, వారి ఆదరణ వల్ల, వారి సహకారం వల్ల 1998వ సంవత్సరంలో ఒక ఆర్ఫనేజ్ బిల్డింగ్ ఒడిశా రాష్ట్రంలో మేమున్న ప్రాంతంలో కట్టబడింది. In the year 1998, that's when we, along with them, because of their encouragement and because of their desire to help the orphanage, we were able to start an orphanage there. 99లో వచ్చినటువంటి ఆ సూపర్ సైక్లోన్ వల్ల అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రులు కోల్పోయినందున 96వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ అనాథ ఆశ్రమంలో కూడా దైవ సేవకులు పాస్టర్ గారు మాథ్యూ దాస్ గారి ఆదరణ వలన, ఆధ్వర్యంలో అనేక మంది పేద పిల్లలు, సుమారు 50 నుంచి 60 మంది పేద పిల్లలు ఈ యొక్క పరిచర్యలో ఆదరణ పొందుకున్నారు. So many children who were impacted by that cyclone joined this orphanage during that time. కొన్ని కారణాల వలన దైవ సేవకులు రెవరెండ్ మాథ్యూస్ దాస్ గారు అకాలంగా ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. So during that time, just a few years after, Pastor Matthew has died during that time. ఆయన బ్రతికున్న కాలంలో చాలాసార్లు నాతో చెప్పారు, సొలొమోన్, ఈ పేద బిడ్డల పరిచర్యకు నువ్వు కేర్ టేకర్గా, ఒక టీచర్గా నేను అపాయింట్మెంట్ చేసి ఉన్నాను, కానీ దేవుని చిత్తము ఈ పేద పిల్లలకు నీవు నడిపించాలి, తర్వాత దేవుని సేవ చేయాలి, దేవుడి నీ పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఆ యొక్క పిక్చర్ చూపిస్తున్నాడని చాలాసార్లు దైవజనులు పాస్టర్ మాథ్యూస్ దాస్ చెప్పారండి. So Pastor Matthew shared with me that actually God has a plan for you to lead this orphanage, to lead these children into the spiritual lives and into share God's word to them. 1997వ సంవత్సరం మొట్టమొదటిసారి నా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి పాస్టర్ ఇవాన్ స్క్వెలినో, డాఫ్నే స్క్వెలినో వచ్చినప్పుడు వారు నా కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా పాస్టర్ ఇవాన్ స్క్వెలినో గారు చెప్పిన మాట, సొలొమన్, గాడ్ హ్యాస్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్, సో యూ నీడ్ టు స్టే విత్ గాడ్స్ రిలేషన్షిప్ అని చెప్పడం జరిగింది. ఆ సమయం అంతా కూడా నాకు
ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వి నా దేశానికి సేవ చేయాలా, నా దేశానికి నేను ఒక సేవకుడిగా ఉండాలని, దేశం కొరకు దేశ ప్రజల కొరకు నాలో ఒక తీరని ఆసక్తి ఉండేదండి. So during the same time, Pastor Ivan Spolino also shared the similar thing, that God had a plan for me to lead this orphanage. However, I had the desire to serve in Indian Army and serve my community during that time. ప్రియా సహోదరులారా, నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, నేను ఒక అనాథ బిడ్డనండి. What I would like to say here is I'm an orphan. నన్ను తండ్రిని కోల్పోయిన వ్యక్తిని. I lost my father at a very early age. తండ్రి ప్రేమకు నోచుకోలేని వ్యక్తిని. I've never seen what a father's love looks మా like. కుటుంబ పరిస్థితిని బట్టి నేను అంతగా చదువుకోలేకపోయాను. Because of the situations, I could not study very much. మా దుర్భరమైన జీవితము, బహుభయంకరమైన క్లిష్టమైన జీవితము మాలాంటి బ్రతుకు ఇంకెవరికి ఉండకూడదని మేము కోరుకునే వాళ్ళమండి. We always used to think no one should face similar difficulties in anybody's life. కానీ పాస్టర్ మాథ్యూస్ దాస్ గారు, పాస్టర్ ఇవాన్ స్పిలినో గారు ఎప్పుడు కూడా నాకు చెప్పేవారు ఏమిటంటే, దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుని కొరకు జీవించు, దేవుడు నీ ఐడెంటిటీ చేంజ్ చేస్తాడని చాలా సార్లు చెప్పారండి. So Pastor Matthew and Ivan Spolino encouraged me several times that God will change your identity. God has a plan for you. కానీ నేను దేవుని సేవ చేయాలా, దేవుని కొరకు బ్రతకాలా, దేవుని గురించి ఇతరులకు చెప్పాలన్న ఆసక్తి మాత్రం నాలో కొద్దిగైనా కూడా లేకుండేది. I never had any desire to serve in the ministry of God or serve in the orphanage at all. సుమారు 50 నుంచి 60 మంది పేద పిల్లలకు, నిరుపేద పిల్లలకు, అనాథ బిడ్డలుగా ఉన్న ఈ పిల్లలకు నేను టీచర్గా వారికి సహకరిస్తూ, వారికి విద్యను అభ్యసిస్తూ, వారికి ప్రార్థన జీవితం చెప్పేవాడినండి. Approximately there were 50 to 60 orphans in that orphanage, and my role was to be a teacher and also help them read the Bible. కానీ నా జీవితంలో నేను దేవుని సేవ చేయాలా, దేవుని కొరకు బ్రతకాలా, అనేక మందికి సువార్త ప్రకటించాలా, యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రేమను గురించి వ్యక్తపరచాలని మాత్రము ఏనాడు కూడా నేను ఆలోచించలేదు. But I had totally different plans. I never had plans to be in the full-time ministry serving God. నా జీవితం నేను ఒకలాగా డిజైన్ చేసుకున్నాను. నా జీవితం ఇది కాదు. నా జీవితం పేద పిల్లల కొరకు, సేవకుల కొరకు, తర్వాత దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పరిచయం, ఇది కాదు నా లైఫ్ డిజైన్. నా లైఫ్ డిజైన్ ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్గా ఉండి నా దేశానికి సేవ చేయాలి, నా దేశానికి ఒక మంచి పౌరుడిగా బ్రతకాలన్న ఒక కసి, ఒక డ్రీమ్తో నేను జీవించానండి. So my desire was never to serve the Lord, but to serve in the armed forces in India. సో ఆ రోజున నా యొక్క వేదన, బాధ ఇంతంత కాదండి. So I was really, really sad after Pastor Matthew has చాలా died. ఏడ్చాను, చాలా బాధపడ్డాను. I cried a lot and I was very sad. తన జీవితాన్ని దేవుని సేవ కొరకు, తన జీవితాన్ని మా కమ్యూనిటీలో ఉన్న ప్రజల కొరకు ఆయన దారపోశారు. His life really impacted. His life of sacrifice has really impacted అనేక me. మందికి సువార్తలో నడిపించారు. He served many people and showed Jesus Christ. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. I started praying in the presence of God. ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. I started praying. ఉపవాస ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. I started fasting and praying. ఇక్కడ ఉన్న పేద పిల్లలతో దేవుని సన్నిధిలో అంగలార్చడం మొదలు పెట్టాను. I started praying for the orphans in that area. సుమారు 40 నుంచి 60 మంది పేద పిల్లలు, నిరుపేద పిల్లలు ఉన్నారు. వీరి యొక్క పరిస్థితి, వీరి యొక్క దుస్థితి ఎలా అని ఒక రకమైన ఆందోళనతో పాటు నా జీవితం, నా బ్రతుకునకు దిక్సూచి మార్గం చెప్పేవారు ఎవరని ఒక ఆందోళన నన్ను ఆ క్షణం వెంటాడిందండి. I was worried that who will take care of this 40 to 60 orphans after Pastor Matthew has gone, and now there's a sudden heaviness on my heart during the time. సో నేను అలా ప్రార్థన చేస్తున్న దినాల్లో దేవుడు ఒకానొక రోజున నన్ను దర్శించాడు. God has spoken to me during that time of prayer. October 6, 2000 onwards దేవుడు నాకు రాత్రి కలశంలో ఒక కళ ఇచ్చారండి. So 6th of October, during the time, God has given me a dream. 15 keys bunches అంటే 15 తాళపు చెవు గుత్తులు ఆయన నాకు అనుగ్రహిస్తూ, in that dream, there's a bunch of 15 keys was given to me. నాతో మాట్లాడుతున్న నా కుమారుడా, ఈ 15 తాళపు చెవులు నీ చేతికి ఇస్తున్నాను, నిన్ను ఎన్నటికి ఎప్పటికి నేను విడిచిపెట్టను, ఎప్పుడు నీతో కూడా ఉంటానని నాకు ధైర్యపరిచారు. So he gave me this bunch of 15 keys and he said, I will never leave you nor forsake you. దేవుడు నాతో వాక్యము ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. God started speaking to me through his word.
నీ జీవం ఏపాటిది? What's your life worth? ఎంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటిదే నీ బ్రతుకు. Your life is like a vapor. It appears today and కనుక tomorrow ప్రభు it's gone. చిత్తమైతే ఇది అది చేతమని చెప్పుకోవాలి తప్ప ఇంకేమి కాదు. You think you will do that and this, but it's not worth it. సో నా జీవితంలో ఒక కల ఉండేది, నేను ఇండియన్ సోల్జర్ ఆర్మీలో నేను జాయిన్ అవ్వాలి, నా దేశానికి సేవ చేయాలని. I had this desire to serve my country in armed forces. కానీ పాస్టర్ మాథ్యూస్ దాస్ గారు చనిపోయిన తర్వాత నా కళ అంతా, నా ఆలోచనలన్నీ కూడా వేరేలా మారిపోయేవి. But once the Pastor Matthew is gone, my plans changed after that. యేసుక్రీస్తు ప్రభు నాలోకి వచ్చి నాతో మాట్లాడడం ప్రారంభించాడండి. God started coming into my life and I started speaking to me. నా కుమారుడా, నీ జీవితం నాకు అప్పగించుకో, నీ బ్రతుకు నాకు అర్పించుకో, నీ ఐడెంటిటీ చేంజ్ చేస్తాను. My son, come and I will change your identity. నీ బ్రతుకంతా కూడా మారుస్తాను. Come to me and I will change your life. ఈ పరిస్థితి ఇలా వచ్చినప్పటికీ కూడా దేవుడు ప్రణాళిక నీ జీవితంలో ఉందని నన్ను ఎంతో ధైర్యపరిచారు. So Daphne Spolino phoned from Germany and spoke to me and said, God has a specific plan for you. Solomon, when Moses died, but God's plan not changed. When Moses died, God gave the burden to Joshua. As you like, Pastor Matthews died, but God's plan never changed in your area, in your country. So, encourage for yourself and take care of that orphanage children and move forward. God is always with you. ఆ సమయమందు వారు ఫోన్ చేసి ప్రార్థన పూర్వకంగా దేవుడి నిన్ను సేవకు పిలుచుకున్నాడు, పరిచర్య పిలుచుకున్నాడు, ఇది కన్ఫర్మేషన్, ఇది నీ కొరకు దేవుడిచ్చిన సందేశం అని నాకు తెలియపరిచారండి. So that's when it's been confirmed that actually God has called me into the ministry, and I took that as a confirmation in my life. 2001వ సంవత్సరంలో సంఘం ప్రారంభించబడడం మొదలుపెట్టింది. In the year 2001 we started our church. దేవుని మహాకృపను బట్టి సుమారు 200 మంది విశ్వాసులుగా సంఘంలో చేర్చబడ్డారు. So 200 people gathered in our church. అనేక మంది దేవుని సన్నిధిలో, మా ప్రాంతంలో, మా గ్రామంలోనే దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు మా సొంత రక్షకునిగా మేము అంగీకరిస్తున్నామని చెప్పి వారి సాక్ష్యాన్ని వెల్లబుచ్చారండి. Many people have given their lives to Jesus. ఆ సమయంలో మా ఆత్మీయ తల్లిదండ్రులు పాస్టర్ ఇవాన్ స్క్వెల్నో గారు, డాఫ్నే స్క్వెల్నో గారు వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహకరంగా బలపరిచేవారు. So Ivan Spolino and Daphne Spolino used to visit us several times and encourage us. 2004వ సంవత్సరంలో మార్చి నెల 17వ తారీఖు నందు మేము ఒక హీలింగ్ క్రూసేడ్ కండక్ట్ చేసుకున్న సమయంలో we've conducted a healing crusade during that time. బీజేడీ, విహెచ్పి, బీజేపీ వీరందరూ ఏం చేస్తారంటే హీలింగ్ మీటింగ్ క్యాన్సిల్ చేయడానికి వారు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి దైవ సేవకులు పాస్టర్ ఇవాన్ స్క్వెల్నో గారిని, వారి బృందాన్ని, నన్ను పోలీస్ స్టేషన్ లో జైలు పాలు చేశారు. So we had a situation where the radical Hindu groups wanted to close down that crusade, and actually they put a case against us and put both me and Ivan Skwilina in a jail. మేము ఎక్కడైతే సంఘముగా కూడి దేవుని ఆరాధిస్తున్నామో ఆర్ఫనేజ్ బిల్డింగ్ తో పాటు అప్పటికి నా ప్రియమైన భార్య శ్వేత, మా కుమార్తె హానా గర్భములో అది 9 months కంటిన్యూ అవుతుందండి. రేపో మాపో డెలివరీ అయ్యే అవకాశము ఆ సమయంలో ఉన్నప్పుడు, ఒక ప్రక్క తన వేదనతో ఉన్నప్పుడు, మరొక ప్రక్క బజరంగ దళ విహెచ్పి పార్టీస్ సుమారు 200 మంది వారు జెండాలు పట్టుకొని వచ్చి వారి యొక్క నినాదముతో ఆర్ఫనేజ్ బిల్డింగ్ ను, తర్వాత చర్చ్ను వారు తగలగొట్టాలని, అంటే పెట్రోల్ పోసి తగలబెట్టాలని వారు వచ్చారండి. So my wife Shweta was pregnant with 9-month baby Hannah, a 9-month baby, and then so during the same time when we were in jail, there was this groups of radical Hindus attacked our orphanage and just vandalized the place. స్కాట్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి బృందానికి అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు. వెంటనే ఈ యొక్క హీలింగ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలన్నప్పుడు మేము క్యాన్సిల్ చేసుకున్నామండి. So we had to cancel our healing crusade during that time because we were in jail at the time. నన్ను, నా ప్రియమైన భార్య శ్వేతను వారు పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకున్నారు. ఎప్పుడైతే నా ప్రియ భార్య శ్వేత గారు 9 month గర్భవతిగా ఉన్నప్పుడు చూసి మరి ఏమి చేయలేక వారు వెళ్ళిపోవడం జరిగింది. So their plan was to set me and my wife set ablaze, during the time and kill us. That's their plan.
తర్వాత దినం వెంటనే మా యొక్క రాష్ట్రములో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క హీలింగ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవునందున అనేక మంది పాస్టర్స్ ఫోన్ చేసి, పాస్టర్ సొలొమన్ శేఖర్ గారు, మేము మీతో ఉన్నాం, మీ పక్షమున ఉన్నాము, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని వందలాది సంఘాలు మాతో కనెక్టింగ్ అయ్యారండి. During the same time, because we came into the limelight because we were in jail, many other pastors around that region called us in support of us. And that's how I was known to many other pastors during that time. ఆ విధంగా ఆర్ఫనేజ్ మినిస్ట్రీ, విడోస్ మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీ కొనసాగించబడుతున్న దినాల్లో అనేక మంది పాస్టర్స్ వారి ప్రేరేపణ పొంది మాతో సహవాసం కలిగి ఉండడానికి వారు తీర్మానించుకున్నారు. ఆ విధంగా పాస్టర్స్ యొక్క చర్చెస్ మినిస్ట్రీ ఆ విధంగా కొనసాగించబడుతూ ఉంది. So that's how the other ministry of serving other pastors have started. Many pastors joined me and they wanted to be part of my journey in establishing churches, and that's how I came to know many other pastors in our region. దేవుడు నన్ను, నా ప్రియమైన భార్య శ్వేతను దీవించి మాకు 3 బిడ్డలను ఇచ్చారు. ఒక కుమార్తె, 2 కుమారులండి. God has blessed me with 1 girl, Hannah, and 2 boys. ఆ విధంగా మేము ముందుకు కొనసాగించబడుతున్న దినాల్లో సంఘం అభివృద్ధి పొందుతూ, ఆర్ఫనేజ్ అభివృద్ధి పొందుతూ, వీడియోస్ మినిస్ట్రీ అభివృద్ధి పొందుతూ అలా ఉన్న దినాలు మొట్టమొదట 2009వ సంవత్సరంలో నేను సమ్మర్ స్కూల్కు స్కాట్లాండ్ దేశానికి రప్పించబడ్డాను. In the year 2009, so I came to Scotland to do summer school in Scotland during that time. సో మొట్టమొదట నేను వచ్చినప్పుడు దైవజనులు అపోస్తలు పీటర్ ఆండర్సన్ గారు నాకు స్కాట్లాండ్లో సాలాండ్స్లో డెస్టినీ చర్చ్లో నాకు అక్కడ పరిచయం అయ్యారు. So I met Peter for the first time in that school, and I met Pastor Pete there. సో అక్కడ ఆయనతో కలుసుకున్న క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచిన మాట, ఇతను నీవు కలిసి రాగలి దినాలు పరిచర్య చేయబోతున్నారు. So God had a word with me during that time when I met Pastor Pete, that I'm going to serve with Pastor Pete in the future. 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అపోస్తలు పీటర్ ఆండర్సన్ గారు మా దేశానికి వచ్చి మా పరిచర్యను, మేము చేస్తున్న సేవను అంతా కూడా సందర్శించి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచారండి. In the year 2014, Pastor Peter came to India. He had an opportunity to see what we're doing on the ground here in India. ఆ తరువాత 2015 సంవత్సరానికి నేను స్కాట్లాండ్ దేశానికి వచ్చినప్పుడు దైవజనులు పీటర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, మేము 2020 విజన్ కలిగి ఉన్నాము. ఈ 2020 విజన్లో మీ యొక్క భారతదేశంలో నిర్మాణం కలుగుతా ఉన్న సెంటర్ బిల్డింగ్కి మా వంతు సహకారం మీ యొక్క పరిచర్యకి ఇస్తామని కమిట్మెంట్ చేస్తారు, ప్రామిస్ చేస్తారండి. Later when I came to Scotland, so Peter shared that here they're wanting to support a conference center in India to help financially, because as a church, Pastor Peter and the church are doing 2020 vision. మీ దాతృత్వం బట్టి, మీ సహకారం బట్టి సెంటర్ బిల్డింగ్ 75% బిల్డింగ్ ఫినిష్ అయ్యిందండి. So because of your generosity, that building is nearly finished. It's almost completed by 75%. ఈ రోజున దేవుని యొక్క సన్నిధులు అనేక మంది అనాథ బిడ్డలు, అనేక మంది సేవకులు, అనేక మంది విధవరాండ్రు, అనేక సంఘాలు దైవజనులు పీటర్ ఆండర్సన్ గారి యొక్క నాయకత్వంలో దీవించబడడానికి దేవుడు కృపనిచ్చాడు. Because of your generosity, many orphans are being blessed here. సో 2019 సంవత్సరంలో కూడా దైవ సేవకులు పీటర్ ఆండర్సన్ గారు మమ్మల్ని సందర్శించి ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మంది సేవకులకు బలపరిచారండి. So Peter came in the later time and also was able to encourage many other pastors around Orissa, Andhra Pradesh and Telangana. 2021 September 15th onwards దేవుడు నాకు కల ఇచ్చారండి. So God had a dream during that time. ఆ డ్రీమ్ ఏమిటంటే, అనేక మంది సేవకుల యొక్క సదస్సు నిర్వహించబడుతుంది, పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. There was a conference happening in that dream. ఆ పాస్టర్స్ లీడర్స్ కాన్ఫరెన్స్ లో దైవజనులు పీటర్ ఆండర్సన్ గారు నడిపిస్తున్నారండి. So Peter Anderson was leading that conference. కానీ ఈ యొక్క డ్రీమ్ లో మాత్రం ఎవరు కనబడటం లేదు. దైవజనులు పాస్టర్ పీటర్ ఆండర్సన్ గారు మాత్రమే మా యొక్క దైవ సేవకులకు, మా సహోదరులకు బలపరుస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి. Yeah, to my surprise, I do not see Ivan Spolino or Daphne Spolino in that dream. I can only see Peter Anderson
leading that conference. మరలా 2022 అండ్ మంత్ ఆఫ్ జనవరిలో దేవుడు ఇంకొక డ్రీమ్ ఇచ్చాడండి. And again, God had another dream. ఆ డ్రీములు ఏమిటంటే, బే ఆఫ్ బెంగాల్లో మా సముద్ర తీర ప్రాంతం అందలి అనేక చేపలు కనబడుతున్నాయి. ఆ చేపలు కనబడతా ఉన్నప్పుడు నేను పాస్టర్ పీటర్ గారు వాక్ చేస్తూ ఉన్నప్పుడు మా చేతిలో ఉన్నటువంటి వలను వేస్తూ ఉన్నాం. వల వేస్తూ ఉన్నప్పుడు పాస్టర్ పీటర్ ఆండర్సన్ గారు తెలియపరిచే మాట ఏమిటంటే, విస్తారమైన చేపలు ఉన్నాయి, విస్తారమైన చేపలకు కావలసిన వల నీ చేతిలో ఉంది సొలొమోను, ఆ వల వేయు. నేను చెప్తా ఉన్నాను, పాస్టర్ పీటర్ గారు ఈ వల వేసే సామర్థ్యత నాకు లేదు, మీ సహకారం కావాలి, మీ సపోర్ట్ కావాలని నేను ఆ కళలో చెప్పడం జరుగుతూ ఉంది. So our village is located on the coast of Bay of Bengal, and in this dream I had me and Pastor Peter Anderson were walking alongside the coast, and Pastor Pete was saying that I can see so many fish here. You should throw your net in there. And then I told Pastor Pete that I do not have the ability to do that. I need your help. అనేక పర్యాయములు మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టినాక, so when we started praying about it, నేను నా ప్రియమైన భార్య శ్వేత వాటితో పాటు మా అపోస్తలుల బృందము దేవుడు మాకు ఇచ్చిన సంఘములతో కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టినాక, we prayed as family, and we prayed as a family of churches with our apostolic team. ఒక రోజున ఒక సువార్థికుడు మా యొక్క గృహానికి వచ్చారండి. One day a preacher came at our doorstep. దేవుడు ఈ రోజు నుండి మీ కుటుంబములో, మీ మినిస్ట్రీస్ లో, మీ పరిచర్యలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. మీ జీవితంలో ఇంతవరకు ఉన్న కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా దేవుడు మార్పులోకి తీసుకురాబోతున్నాడు. మీ జీవితంలో ఈ రోజు నుండి ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు అని చెప్పడం ప్రారంభించారు. So he started prophesying that you're going to see a new chapter in your ministry. All your struggles, the current struggles that you're facing will be gone, and there's this new chapter about to begin in your life. ఒకనొక సమయమందు నా ఆత్మీయ తల్లిదండ్రులైన పాస్టర్ ఇవాన్ స్క్వెల్నో, డాఫ్నీ స్క్వెల్నో దగ్గరికి వెళ్ళి కూడా దేవుడు నన్ను ఇలా సందర్శించాడు. కాబట్టి నేను దైవజనులు అపోస్తలు పీటర్ ఆండర్సన్ యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో నేను పరిచర్య చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నానని చెప్పినప్పుడు వారు ఎంతగానో ప్రేమించి నన్ను ఆశీర్వదించారండి. So I went and shared this with our spiritual parents, Pastor Ivan Squilino and Daphne Squilino, that actually God is wanting me to serve under the leadership of Pastor Peter Anderson. And యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోకి వచ్చినాక, నా బ్రతుకులోకి వచ్చినాక టోటలీ నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు చేశాడు. When Jesus came into my life, he has changed my identity. ఈ రోజున దేవుడు నాకు చక్కని భార్య శ్వేతని ఇచ్చాడండి. Jesus has given me a fantastic wife. నాకు చక్కని బిడ్డలను దేవుడు ఇచ్చాడండి. Beautiful children. సో అపోస్తల యొక్క బృందాన్ని సుమారు 10 మంది దైవ సేవకులు అపోస్తల బృందాన్ని నాకు ఇచ్చాడండి. He's given me a fantastic team of 10 apostles. సుమారు వందలాది సంఘాలకు దేవుని సన్నిధిలో వారి యొక్క పరిచర్యకు ప్రోత్సాహకరం చేసే ఒక పరిచారకునిగా దేవుడు ఏర్పాటు చేశాడండి. He was able to give me hundreds of churches to serve. My brothers and sisters, today I would like to say, who is your identity? And what is your identity? Some people says, my identity is my property. My identity is my job. My identity is my business. I would like to say, this is not the proper, you say, what is your identity? That is not the way. When God came into my life, totally my life transformation. 45 years ago, my father suicide. All the village people, they says, oh, this family is totally, అవాయిడ్. ఈ యొక్క కుటుంబము మా ప్రాంతానికి, మా యొక్క గ్రామానికి చీడ పురుగు. వీరి యొక్క తండ్రిని ఈ పిల్లలు తినివేశారు, ఈ పిల్లలను బట్టి తండ్రి చనిపోయాడు. ఇటువంటి రోమర్లో మా యొక్క కుటుంబం ఉండేదండి. So when my father died because of committing suicide, all of village just abandoned us because they thought he died because of us. ప్రియ సహోదరులారా, నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. Dear brothers and sisters, I would like to say something. యేసుక్రీస్తు ప్రభువుతో నీ ఫెలోషిప్ చేసిన తర్వాత ఆయన నీ మైండ్, నీ యొక్క ఆలోచన, నీ తలంపులన్నీ కూడా ఆయన మార్పులోకి తీసుకువస్తాడు. When you fellowship with Jesus, he will change your mind. He'll change your thinking. నీ నీవు ఆలోచన చేసుకుని నేను మార్చుకోవాలనుకుంటున్నాను, నేను మారాలనుకుంటున్నానంటే ఇట్స్ నెవర్ ఎవర్ హ్యాపెండ్. If you actually try to change your thoughts and change your intentions by your own effort,
it's never possible. జక్కయ్య పొట్టివాడైనందున యేసును చూడాలనుకున్నాడు కానీ చూడలేకపోయాడు. Because of Zacchaeus' physical limitations, he could not see Jesus. యేసయ్య జక్కయ్య ఉన్న చోటికి వచ్చాడండి. So Jesus came to the place where Zacchaeus was there. లోకమంతా జక్కయ్యను పాపి అయిన మనుష్యుడు అంటున్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారు పాపి అయిన ఆ మనుష్యుడిని పరిశుద్ధుడైన మనుష్యుడిగా మార్చాడు. So Jesus has changed Zacchaeus' life forever. మా జీవితంలో మా బ్రతుకులో కూడా తండ్రి ప్రేమకు నోచుకోలేక ఊరివారు వాడవారు అందరి చేత వెలివేయబడి తృణీకరించబడుతున్న జీవితంలో ఒక నైరాశ్యము నిరాశ కలిగిన మా జీవితంలో దేవుడు తన ప్రేమను కనపరిచి God has poured out his amazing love in our lives, which are disappointed and just, we were very sad and disappointed. కానీ ఈరోజు నా దేవుని సన్నిధిలో మేము ఎంత ప్రేమ కలిగి ఉన్నాం, ఎంత ఆనందం కలిగి ఉన్నాం, ఎంత సంతోషం కలిగి ఉన్నాం అంటే వర్ణించలేనంత ఆనందం సంతోషం అండి. God has filled our lives with joy. He's just replaced our sadness and depression with joyfulness. మేము దీవించబడమే కాదు, వందలాది వేలాది కుటుంబాలకు దీవెనకరంగా నా దేవుడు నన్ను చేశాడు, నా కుటుంబాన్ని చేశాడు. It's not just blessing us, but actually God has used us to bless so many others. నా ప్రియ సహోదరులారా సహోదరాండ్రులారా, దేవుని సన్నిధిలో మీ ఐడెంటిటీ మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. So Jesus changes your identity. ప్రార్థన మీ జీవితాన్ని పరివర్తనలోకి తీసుకువస్తుందండి. The prayer will change your life. నా వ్యక్తిగతముగా సుమారు 3 గంటలు 4 గంటలు ప్రార్థనలో గడుపుతానండి. I spend 3 to 4 hours in prayer every day. మా దగ్గర ఉన్న అనాథ బిడ్డల పేద బిడ్డల పరిచర్యలు వారు సుమారు గంట సేపు ప్రార్థనలు గడుపుతారండి. The orphans in our orphanage pray at least an hour a day. మేము ప్రార్థనలో ముందుకు సాగుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తున్నామండి. We are seeing and receiving the blessings. I have no hope. I have no prayer. I have no joy. But when Jesus came into my life, totally my life changed. He took my identity. He gave his identity for me. So I want to say, Jesus is my identity. Zacchaeus' identity, Jesus. I would like to say, my brothers and sisters, put your heart into God. Ask to God, Jesus, come into my life. So Jesus, whenever come into your life, he will change your life. Not only change your life, a transformation in your life. You will be a blessed person. Not only for your family, you will be a blessed person for your cities, for your states, for your country. Thank you. God bless you.